హలో గైస్, thumbnail చూసే ఉంటారు. ఈ రోజు వీడియోలో మనము సూపర్ మాయిస్ట్ క్యారెట్ కేక్, అది కూడా బటర్ క్రీమ్ యూజ్ చేసి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ మనము స్పాంజ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న బౌల్లో డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మిక్స్ చేసుకుందాం. ఇందులో నేను సీవర్ పెట్టుకొని అంటే జల్లెడ పెట్టుకొని 1 కప్ మైదా అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది వేసుకొని బాగా జల్లించుకొని పెట్టుకుందాం. సరేనా? ఈ జల్లించుకున్న దాన్ని మనం రఫ్ గా ఒకసారి బలూన్ విస్కర్ తో బాగా మిక్స్ అయ్యేటట్టు ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఓకేనా? సో ప్రాసెస్ ని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఆల్రెడీ నేను ట్రిమ్ చేసే పెట్టాను, అంటే ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా ఏమేం పాయింట్స్ మీకు చూపించాలి అనుకుంటున్నాను ఆ పాయింట్స్ వరకే నేను పెట్టున్నాను అనమాట. మీరు స్కిప్ చేసి చూసినట్లయితే అది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వీడియోని ఎండ్ వరకు కంటిన్యూస్ గా చూడండి. ఇప్పుడు ఇంకొక సెపరేట్ బౌల్లో మనము ఒక లార్జ్ సైజ్ ఎగ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్, ఇవి రెండు వేసుకొని ఎగ్ ని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనము బాగా బీట్ చేసుకుంటాం. సో ఈ క్యారెట్ కేక్ మీరు ఏ ఫ్లోర్ తో అన్నా చేయొచ్చు, మైదా గోధుమ పిండితో కూడా చేయొచ్చు. బట్ గోధుమ పిండితో చేస్తున్నప్పుడు మీకు ఆ గోధుమ వాసన వస్తుంది కాబట్టి కొంచెం వెనిలా ఎసెన్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎగ్ అయితే బాగా మిక్స్ అయిపోయింది. మనకి క్రీమీ ఫామీ టెక్స్చర్ వచ్చిన తర్వాత 3/4 కంటే ఇంకొంచెం ఎక్కువ షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా బాగా ఎగ్ లో మిక్స్ అయిపోవాలన్నమాట. ఈ మనము ఈ లిక్విడ్స్ అన్ని మిక్స్ చేసే ప్రాసెస్ ఎంత బాగా చేస్తే మీరు చేసే ఏ కేక్ అయినా అంత బాగా అవుట్పుట్ వస్తుంది. సరేనా? ఇప్పుడు మనం ఒక 1/2 కప్ వరకు రీఫైన్డ్ ఆయిల్, అంటే ఎలాంటి స్మెల్ లేని ఆయిల్ వేసుకుంటున్నాం. దీనికి బదులుగా మీరు కావాలనుకుంటే బటర్ ని కూడా మెల్ట్ చేసి వేయొచ్చు 1/2 కప్. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి విస్కర్ తోటి మిక్స్ చేసుకుంటాం, స్టాండ్ మిక్సర్ తోటి. అయిపోయిన తర్వాత ఇంతటితో మనకి లిక్విడ్ అన్ని కూడా మిక్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఫస్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మైదా అండ్ బేకింగ్ పౌడర్, ఆ మిక్చర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటాము. అండ్ నేను స్టార్టింగ్ లో చూపించడం మర్చిపోయాను, 1/2 కప్ కర్డ్ లో 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఈ మిక్చర్ చేసిన కర్డ్ ని కొంచెం పోసుకుంటూ అండ్ పిండి కొంచెం వేసుకుంటూ మెల్లిమెల్లిగా మనం లమ్స్ ఏమీ లేకుండా ఒక 2 to 3 బ్యాచెస్ వైజ్ మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ ఎప్పుడు కూడా ఒకటే మెథడ్ లో మిక్స్ చేయండి, సర్క్యులర్ మోషన్ లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మోషన్, ఏదైనా ఒకటే మెథడ్ లో స్లో మోషన్ లోనే మీరు మిక్స్ చేసినట్లయితే మీకు త్వరగా అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు వాల్నట్స్ అనేది కొన్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ 1 కప్ తురుముకున్న క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా ఇంకొకసారి మనం బలూన్ విస్కర్ తోటి మొత్తం బ్యాటర్ ని మిక్స్ చేసుకుంటాం. సరేనా? ఓవర్ మిక్సింగ్ అనేది ఎప్పుడు చేయకండి, జస్ట్ మనకి పిండి ఆ లిక్విడ్ రెండు కలిస్తే సరిపోతుంది. మీరు తెగ తిప్పేసి చేశారనుకోండి మీ కేక్ పొంగదన్నమాట. సో చూసుకొని జాగ్రత్తగా విత్ ఇన్ 5 minutes లోపలే అయిపోవాలి ఈ మిక్సింగ్ ప్రాసెస్ అంతా కూడా. సో ఇట్లా మీకు కన్సిస్టెన్సీ ఈ విధంగా లంప్స్ ఏమీ లేకుండా వచ్చేంత వరకు చూసుకోండి. నేను ఇక్కడ 6-inch పాన్స్ 2 తీసుకున్నాను, ఎందుకంటే మనం క్యారెట్ అండ్ వాల్నట్ మధ్యలో యాడ్ చేసాం కాబట్టి మనం కట్టింగ్ స్లైసింగ్ చేసేటప్పుడు లేయర్స్ మనకి అది ఒక ఇబ్బందిగా ఉంటుంది, కట్ చేసేటప్పుడు బయటకు వచ్చేస్తాయి. కాబట్టి నేను ఇలాగా ఈక్వల్ రేషియోలో 2 పాన్స్ లో తీసుకొని డైరెక్ట్ గా మనము ఒకదాని మీద ఒకటి పెట్టేసి కేక్ అసెంబ్లీ అనేది చేయబోతున్నాం. సో ఇంతటితో స్పాంజ్ బేకింగ్ వచ్చేసి మీరు 160 degrees లో పెట్టుకొని ఒక 30 minutes అలాగా బేక్ చేసుకుంటే బాగా నీట్ గా బేక్ అయిపోతుంది. స్టవ్ లో గానీ ఓవెన్ లో గానీ ఎలా బేక్ చేసుకోవాలి అని మనం ఇది వరకు క్లాసెస్ లో చెప్పుకున్నాం. సో తెలిసిన వాళ్ళు డైరెక్ట్ గా చేసుకోండి, తెలియని వాళ్ళ కోసం ఇక్కడ పైన మెన్షన్ చేస్తున్నాను, ఈ వీడియో చూసి ఎలా బేక్ చేయాలో చేసుకోండి. సరేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం బటర్ క్రీమ్ కోసం ఐసింగ్ షుగర్ అనేది జల్లించుకుంటున్నాను. మావానా బ్రాండ్ ది నేను యూజ్ చేస్తుంటాను. ఇది వచ్చేసి 100 rupees ఎలా ఉంటుంది, 1 kg ప్యాకెట్.
నేను చెప్పాను కదా ఆన్లైన్ లో షాపింగ్ ఎలా చేస్తాను, బేకింగ్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ అని ఆ వీడియోలో చెప్పుంటాను కదా మీకు ఎక్కడ కొంటున్నాను అని, వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట. సో ఆ వీడియోలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పైన మెన్షన్ చేస్తాను, చూసి తెలుసుకోండి. ఓకేనా. నేను ఒక 400 గ్రామ్స్ ఐసింగ్ షుగర్ అనేది మెజర్ చేసుకొని జల్లించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 200 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ అనమాట, అంటే సాల్ట్ లేనిది చూసి తీసుకోండి, కన్ఫ్యూజన్ అవ్వద్దు. అన్సాల్టెడ్ బటర్ తీసుకోండి. సో అది వచ్చేసి రూమ్ టెంపరేచర్ లో ఒక 10-20 మినిట్స్ మీరు ఉంచినట్లయితే మీకు ఈ విధంగా ఫింగర్ టెస్ట్ చేసి చూడాలి. అంటే కొంచెం హార్డ్ గానే ఉండాలి, బట్ మీరు ఫింగర్ తో ప్రెస్ చేసినప్పుడు మీ ఫింగర్ ఇంప్రెషన్ అనేది దాంట్లో పడాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే మనము బటర్ క్రీమ్ చేయగలము. బాగా మెల్ట్ అయ్యి ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు బటర్ అనేది. సరేనా. ఇప్పుడు కట్ చేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ గా మనం బటర్ ని కట్ చేసుకొని ఒక పెద్ద బౌల్ తీసుకోండి. ఎందుకంటే మనము విస్కర్ తోటి విస్క్ చేస్తున్నప్పుడు బయటకు తుల్లకుండా ఉండడం కోసం మనం పెద్ద బౌల్ తీసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ వేసుకుని లోపల పెట్టిన తర్వాత మీరు హ్యాండ్ మిక్సర్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇనిషియల్ లోనే మీరు వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు, నేను మర్చిపోయాను, కాసేపు తర్వాత యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు పేల్ ఎల్లోగా ఉంటుంది కదా బటర్ అంతా కూడా, మనం బీట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ వైట్ కలర్ లోకి వస్తుంది అనమాట. హాఫ్ వైట్ కలర్ కి వచ్చేంత వరకు బటర్ ని మాత్రమే సింగిల్ గా మనము బీట్ చేసుకోవాలి. దాని తర్వాత మనము ఐసింగ్ షుగర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటాం. కొంచెం యాడ్ చేసుకుని స్క్రాప్ చేసుకుని మధ్య మధ్యలో మీరు తీసుకుంటూ క్రీమ్ అనేది బీట్ చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి డంప్ చేసి వేయొద్దు, ఐసింగ్ షుగర్ కరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొద్దిగా వేసుకోవడమే మంచి ఆప్షన్. ఓకేనా. బటర్ క్రీమ్ ఇంకా ఎంత బాగా చేయొచ్చు అని చెప్పేసి డీటెయిల్ గా మనం క్లాసెస్ లో ఇంతకు ముందు వీడియో పెట్టడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పైన లింక్ ఇస్తున్నాను, ఆ వీడియో చూస్తే మీకు A to Z అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఓకేనా. సో ఇప్పటికి మనకి బటర్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగుంటుందో, స్మూత్ గా, లైక్ విపింగ్ క్రీమ్ కన్నా కొంచెం వేరేగా అనిపిస్తుంది, బట్ బాగుంటుంది. టేస్ట్ అయితే అల్టిమేట్ గా ఉంటుంది. లాస్ట్ లో 1 పించ్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఇందులో యాడ్ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది టేస్ట్. ఆ టైంలో నా దగ్గర లెమన్ లేకపోవడంతో నేను వేయలేదు, బట్ ఉంటే యూ కెన్ యాడ్ పించ్ ఆఫ్ లెమన్ జ్యూస్. ఓకేనా. ఇప్పుడు మన కేక్స్ అయితే చక్కగా బేక్ అయిపోయాయి. చూసారు ఎంత బాగుందో. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవన్నీ కూడా నేను డిమోల్డ్ చేసుకొని మనం అనేది కేక్ అసెంబ్లీ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా. ఇప్పుడే మన వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా స్టూడెంట్స్ లిస్ట్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే కింద కమెంట్స్ లో మీ పేరు, మీ ఊరు నాకు కమెంట్ చేయండి, మెసేజ్ చేయండి. అండ్ మన క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి, లేదా ఈ హోమ్ బేకరీ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఎందుకు అనుకుంటున్నారు గల రీజన్ ఏదన్నా ఉంటే గనక మీరు నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ మీ పేరుని కూడా నేను స్టూడెంట్స్ లిస్ట్ లో జాయిన్ చేసుకుంటాను. స్టూడెంట్స్ అందరూ కూడా డే 1 నుంచి ఎపిసోడ్ 1 నుంచి మన క్లాసెస్ చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి చూసి మీ డౌట్స్ అడుగుతున్నారు. ఇంకా కొంతమంది మన ఇన్స్టాగ్రామ్ కి ఫొటోస్ పంపించమన్నాను కదా, చాలా మంది పంపిస్తున్నారు. మీ రివ్యూస్ అన్ని చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నిజంగా ఇంతమంది ఫాలో అవుతారా అనుకోలేదండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫాలో అవుతున్న అందరికీ కూడా. ఎందుకంటే నాకు కష్టం ఎక్కడ వృధా అవ్వలేదు, వేస్ట్ అవ్వలేదు అని మీరే నాకు ప్రూవ్ చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ చేయాలన్న ఎనర్జీ కూడా మీరు ఇచ్చే ఆ ఫొటోస్, రివ్యూస్, కామెంట్స్ వల్లే నాకు వస్తుంది అనమాట. సో మీకోసం నేను కంటిన్యూస్ గా నా ఈ జర్నీ అనేది కొనసాగిస్తుంటాను. మీరు కూడా నా వీడియోస్ చూస్తూ మీరు నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేయండి. ఇంకా ఎంతమంది హోమ్ బేకరీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, చేయాలనుకుంటున్నారు, అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఓకేనా. మర్చిపోకుండా మన వీడియోస్ కి లైక్స్ ఇస్తూ మీ సపోర్ట్ ని నాకు తెలియజేయండి. చాలా మంది చూస్తున్నారు, లైక్స్ అయితే కొంచెం తక్కువగానే వస్తున్నాయి. మేబీ మర్చిపోయి ఉండొచ్చు లైక్ చేయడం, బట్ మీరు నాకు లైక్ చేస్తే నా వీడియోస్ కి ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇప్పుడు వీడియోలో మనము కేక్ అసెంబ్లీ అనేది చేసేసామంట అన్నమాట. ఒక
మనము ట్రిమ్మింగ్, కటింగ్ లాంటివి ఏమి చేయము. డైరెక్ట్ గా 2 మోల్డ్స్ విడివిడిగా పెట్టాం కాబట్టి అది డైరెక్ట్ గా ఒక దాని మీద పెట్టేసి మధ్యలో క్రీమ్ అండ్ సమ్ ఫిల్లింగ్స్ అనేది ఇచ్చేసాను. నేను షుగర్ సిరప్ అప్లై చేశాను, బట్ మీరైతే అప్లై చెయ్యకండి. అప్లై చెయ్యకుండా తింటేనే బాగుంటుంది. ఎందుకంటే నాకు షుగర్ సిరప్ అప్లై చేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ ఎక్కువ అనిపించింది. సో యూ గైస్ ప్లీజ్ స్కిప్ దిస్ పార్ట్ అన్నమాట. మీరు అప్లై షుగర్ సిరప్ అస్సలు వేయకుండా డైరెక్ట్ గా ఫస్ట్ కింద లేయర్ పెట్టేసి మధ్యలో క్రీమ్ పెట్టేసి ఫిల్లింగ్స్ ఏమన్నా కావాలంటే ఇచ్చేసుకోండి. అండ్ టాప్ సైడ్ ఇంకో లేయర్ పెట్టేసి క్రమ్ కోట్ ఇచ్చేసుకోండి. ఓకేనా? క్రమ్ కోట్ ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ అట్లా గ్యాప్ ఉంచేయండి. హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. క్రీమ్ మాత్రం బయటే ఉంచండి. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టారంటే మళ్ళీ గట్టి పడిపోతుంది క్రీమ్. సో మిగిలిన బటర్ క్రీమ్ ఏదైతే ఉంటుందో అది రూమ్ లోనే ఉంచుకోండి, బయటే ఉంచేసి ఈ క్రమ్ కోట్ చేసిన కేక్ ని మాత్రం మీరు ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి మళ్ళీ ఫైనల్ కోటింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పటికే మనము ఈ క్లాసెస్ స్టార్ట్ చేసి 3 to 4 months కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్ లో నాకు కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి నా కేక్స్ చూసి చేస్తున్నారు. సో చేసిన వాళ్ళు ఫొటోస్, పిక్చర్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. అవన్నీ కూడా రివ్యూ చేశానండి. వాళ్ళల్లో కొంతమందికి సర్టిఫికేట్ అనేది ఫస్ట్ బ్యాచ్ ఇద్దామని అనుకుంటున్నాను. సో ఎవరెవరికి సర్టిఫికేట్ ఇవ్వబోతున్నాను, ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు అనేది అప్కమింగ్ లైవ్ క్లాస్ లో ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్ లో నేను మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఏ రోజు ఉండబోతుంది లైవ్ క్లాస్ అనేది 1 day బిఫోర్ పోస్ట్ చేస్తాను. సో బీ రెడీగా ఉండండి. లైవ్ క్లాస్ లో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్ అయి ఉండాలి. తెలుసు కదా, సబ్స్క్రైబర్స్ కి మాత్రమే నేను లైవ్ క్లాస్ ఇస్తున్నాను. సో లైవ్ క్లాస్ లో మనము మీకున్న డౌట్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. లాస్ట్ మంత్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అండ్ బయటికి వెళ్ళడం వీటి వల్ల నేను చేయలేకపోయాను. ఐఎమ్ సో సారీ. సో ఈ మంత్ మనం దాన్ని అంతా కూడా కవర్ చేసేద్దాము. నెక్స్ట్ వీక్ వచ్చేసి నేను ట్యూస్డే లేదా వెనస్డేలో పెడతాను. 1 day బిఫోర్ గా మీకు పోస్ట్ పంపిస్తాను ఎప్పుడు లైవ్ క్లాస్ రాబోతుంది అన్నప్పుడు. మీరు రెడీగా ఉండండి. అండ్ డౌట్స్ ఏమన్నా ఉంటే ఒక నోట్స్ లో పెన్ పేపర్ తీసుకొని రాసి పెట్టుకోండి. ఏమేమి డౌట్స్ ఉన్నాయి, నాతో ఏమేమి డిస్కస్ చేయాలనుకుంటున్నారు. సో అవన్నీ కూడా మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం ఎవరెవరికి సర్టిఫికేట్ ఇవ్వబోతున్నాను అనేది కూడా అనౌన్స్ చేస్తాను లైవ్ క్లాస్ లోనే. ఫైనల్ కోటింగ్ ఇచ్చిన తర్వాత మీకు నచ్చిన ఐడియాస్ తోటి డిజైనింగ్ అనేది చేసుకోండి. నేనైతే కొంచెం ఎలివేట్ చేయాలని చెప్పి నాకు ఐడియాలో ఇలా కొన్ని క్యారెట్ ముక్కలు రౌండ్ షేప్ లో కట్ చేసేసుకొని రోసెట్ డిజైన్ అనేది సింపుల్ గా ఇచ్చేసాను. అండ్ సైజ్ వచ్చేసి మన బాదం ఉంటుంది కదా, సో బాదం ని స్లైసెస్ చేసేసుకొని అవి సైడ్స్ లో ఇచ్చేసుకున్నాను అనమాట. ఈ డిజైనింగ్ అయితే నేను సింపుల్ గా ఇలా ఫినిష్ చేసేసాను. మీరు మీకు నచ్చినట్లు యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ క్యారెట్ వాల్నట్ కేక్ అనేది చాలా స్పెషల్ గా అనిపించింది, చాలా బాగుండేది కూడాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అవుట్పుట్ వచ్చిందో నాకు చెప్పండి. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్.